హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'పరద'. ఈ మూవీ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్‌లో రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 12న ఓటీటీలోకి రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమ్‌లో. చిన్న సినిమాలు అట్‌లీస్ట్ 1 మంత్ కాకుండానే థియేటర్‌లో ఉన్న గాని 2 వీక్స్ తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఓటీటీలతో అగ్రీమెంట్ చేసేసుకున్నారు మూవీ రిలీజ్ కాకముందానే. మూవీ రిలీజ్ డేటు అండ్ ఓటీటీ రిలీజ్ డేట్ 2 ఒకేసారి ఫిక్స్ చేసుకున్నాకే మూవీ థియేటర్‌కొస్తది. థియేటర్‌లోకి వచ్చిన 1-3 వీక్స్ తర్వాతే ఓటీటీలోకి రిలీజ్ చేస్తారు. 'పరద' మూవీ కూడా అట్లాగే ఓటీటీలో సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేశారు. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ, బ్లడ్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. మీరు ఫ్యామిలీతోనే కూడా చూడొచ్చు హ్యాపీగా. ఈ మూవీ స్టోరీ అంత గొప్ప స్టోరీ అని కాదు. సింపుల్ స్టోరీయే. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే 'అనుపమ పరమేశ్వరి' కోసం ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో తన యాక్టింగ్ బాగుంటది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీ హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, పరదా అంటే అమ్మాయిలు ముసుగు వేసుకొని వాళ్ళ ఫేస్ ఎవరికి చూపించకుండా తిరుగుతూ ఉంటారన్నమాట. అది వాళ్ళ ఊరి ఆచారం. వాళ్ళ ఊరిలో పూజించే అమ్మవారికి కూడా అట్లా పరదా వేసి పూజిస్తూ ఉంటారు. సో, ఇలా అమ్మాయిల ఫేసు ఎవరికీ చూపించకుండా ఆ మొహాన్ని ముసుగేసుకొని ఉంటారు. అనుపమకి వాళ్ళ ఊర్లో అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ ఎంగేజ్‌మెంట్ రోజే అనుపమకి పరదా లేకుండా తన ఫోటో మ్యాగజైన్‌లో ప్రింట్ చేస్తారు. అది చూసి ఆ ఊరు వాళ్ళు ఏం చేశారనేది ఈ మూవీ స్టోరీ అనమాట. అదే పాయింట్ మీద ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా ఈ మూవీ సీన్ పెట్టుకుంటారు. ఆ సీన్స్ చూడ్డానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఆ తర్వాత తను ఆ ఊరు వాళ్ళు పరదా లేకుండా చూసిన అనుపమ పరమేశ్వర్‌ని ఏం చేశారు? తర్వాత ఏమవుతదనేది మనం బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అక్కడి నుంచి స్టోరీ వేరేలాగా వెళ్ళిపోతది. సో, అట్లా వెళ్ళిపోయాక స్టోరీ మనకి కొంచెం డిసప్పాయింటింగ్‌గా ఇంట్రెస్ట్ పోతదనమాట. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా బాగానే ఉంటది. అనుపమ ఆ మ్యాగజైన్‌లో ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి స్టోరీ మారిపోతది. స్టోరీ ఇంకొక వేరేలాగా వెళ్ళిపోతది. అండ్ చాలా రొటీన్‌గా ఇంట్రెస్ట్ లేకుండా సీన్స్ ఉంటాయి. అంత హైలైట్ అనిపించవు. మనము చూడ్డానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండవనమాట ఆ సీన్స్. అండ్ ఈ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ పెట్టుకున్నారు. ఆ సీన్స్ అయితే కొంచెం పర్లేదు బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఊర్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు? బయట అమ్మాయిలు ఎలా ఉన్నారు? బయట అమ్మాయిలు ఏం చేస్తున్నారు? ఏం సాధిస్తున్నారు? అని అక్కడక్కడ కొన్ని సీన్స్ చూపిస్తారు. అవైతే కొంచెం పర్లేదు. కొంచెం చూడడానికి బెటర్‌గానే ఉన్నాయి గానీ, అండ్ మిగతా సీన్స్ అయితే ఇంకా ఈ మూవీ ఎటు వెళ్తుందో ఏంటో తెలిసిపోయిన స్టోరీ ఏమవుద్దంటే ఇంకా ఇంట్రెస్ట్‌గా అనిపించదనమాట. ఆ సీన్స్ కూడా మంచిగా అక్కడ చూపించినా కూడా మనకయి కనెక్ట్ అవ్వవు. మనం చూసినప్పుడు గూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించదు. అండ్ మూవీలో గూడా ఒక మంచి క్లైమాక్స్ ఉంటది. ఆ క్లైమాక్స్ అయితే పర్లేదు బాగుంటది. ఇంకా ఈ మూవీ ఓవరాల్ అయితే ఒకసారి చూడొచ్చు. 'అనుపమ పరమేశ్వర్' తన యాక్టింగ్ కోసం, తన పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ తను ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన 'శుభం' మూవీ డైరెక్టర్. 'శుభం' మూవీ చూసినప్పుడు కాస్త పర్లేదు బాగుంది. ఫస్ట్ తను అనుకున్న పాయింట్ తర్వాత ఎళ్ళే కొద్దికి కొంచెం ఇంట్రెస్ట్‌గా హర్రర్ పాయింట్స్ అవి పెట్టుకున్నాడు. ఆ సీన్స్ కొంచెం బాగుంటాయి. ఈ మూవీలో కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టుకున్నాడు గానీ, మనకి ఆ మూవీ పాయింట్ తెలిసిపోయాక తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్ అంతగా ఇంట్రెస్ట్‌గా అనిపించవు. వాళ్ళ క్యారెక్టర్స్ గాని, వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ గాని మనం అంతగా కనెక్ట్ అవ్వము. సో, ఈ మూవీ అక్కడ డల్ అనిపించిదనమాట. పాయింట్ మాత్రం అయితే కొంచెం కొత్తగానే అనిపిస్తది. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటదనమాట. ఈ మూవీ టెక్నికల్‌గా కొంచెం పర్లేదు బాగానే ఉంది. అండ్ ఈ మూవీలో కొన్ని కొన్ని లొకేషన్ చూపిస్తారు. ఆ లొకేషన్స్ అయితే చూడడానికైతే కొంచెం పర్లేదు బాగుంటాయన్నమాట. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ 'గోపి సుందర్'. తన సాంగ్స్ అయితే పర్లేదు గానీ, నాకైతే అంత ఇంట్రెస్ట్‌గా అయితే ఏమి అనిపించలేదు సాంగ్స్. ఓకే. ఓకే అనిపించినియి. మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.